వెల్కమ్ టు ఐ న్యూస్ నేను సాయి సుధా. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఇటు తమిళనాడులో హై డ్రామా కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి విజయ్ కు స్పష్టమైన అనుమతి రాలేదు. దీంతో విజయ్ సర్కార్ ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. 118 మంది సభ్యుల బలంతో రావాలని గవర్నర్ సూచించారు. ఇటు న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం చెబుతామంటూ గవర్నర్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురు చూస్తున్నారు. అటు సంఖ్యాబలం మద్దతు లేఖలపై మరోసారి గవర్నర్ న్యాయ సలహా తీసుకున్నట్లు సమాచారం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని గవర్నర్ కు మరోసారి విజయ్ లేఖ పంపారు. 20 మంది మంత్రుల జాబితాను కూడా అందజేశారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తీరు తలనొప్పిగా మారింది. గవర్నర్ నుంచి విజయ్ కి ఇంకా క్లియరెన్స్ రాలేదు. 118 మంది సభ్యుల బలంతో రావాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. గవర్నర్ విజయ్ భేటీ అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై లోక్ భవన్ ప్రకటన చేసింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన పూర్తి మెజారిటీ లేదని తెలిపింది. మెజారిటీ ఫిగర్ తో రావాలని విజయ్ ను కోరినట్లు లోక్ భవన్ ప్రకటనలో తెలిపింది. చెన్నైలో రేపు వామపక్ష పార్టీలు వేర్వేరుగా సమావేశం కానున్నాయి. టీవీకే మద్దతు కోరడంతో వామపక్షాలు ప్రత్యేక సమావేశం పెట్టుకున్నాయి. రేపు టీవీకే మద్దతుపై సిపిఐ సిపిఎం ప్రకటన చేయనున్నాయి. మరోవైపు రేపు లోక్ భవన్ ముట్టడికి తమిళనాడు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. తమిళనాడు వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 11 గంటలకు లోక్ భవన్ ను కాంగ్రెస్ ముట్టడించనుంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తీరు మార్చుకోకపోతే జల్లికట్టు తరహా ఉద్యమం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అది తమిళనాడులో ఉన్న ఈ సస్పెన్స్ సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్ చెప్పండి, రేపు గనక కరెక్ట్ గా గవర్నర్ నిర్ణయం తీసుకోలేదంటే మాత్రం కూడా ఇటు జల్లికట్టు తరహా ఉద్యమం నిర్వహిస్తామంటూ ఇటు తమిళనాడు కాంగ్రెస్ కూడా చెబుతుంది. సో ఓవరాల్ గా రేపు ఇటు సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఇటు భేటీ కాబోతున్నాయి. ఎటువంటి టీవీకి సపోర్ట్ చేయాలా లేదా అంటూ. సో ఓవరాల్ గా తమిళనాడులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది, రేపు తీర్పుకి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సుధా, మొత్తం మీద చాలా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కూడా ఆల్రెడీ ఈ రోజు ఉదయమే కూడా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. అంటే ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అల్లర్లు కూడా జరుగుతాయి కాబట్టి ఇంటెలిజెన్స్ విభాగాలు కావచ్చు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే కొత్త ప్రభుత్వానికి ఎక్కడా కూడా సరైనటువంటి అంటే 118 సీట్లు లేకపోవడంతో గవర్నర్ రిజెక్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణించి దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎంతో మంది ఎంపీలు కావచ్చు, కొంతమంది రాజకీయ ప్రముఖులు గవర్నర్ వివాదం అంటే గవర్నర్ నిర్ణయం పైన చాలా రకాలుగా ఘాటుగా మాట్లాడారు, తప్పుపట్టారు. అంటే ప్రజల చేత అంటే ఇంత పెద్ద మొత్తంలో సీట్లు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ రేపు అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే ఏదైతే గవర్నర్ భవనాన్ని ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే పోలీసులు కావచ్చు, అదేవిధంగానే మీలాంటి ఆల్రెడీ ఎలక్షన్ల సందర్భంగా ఉన్నటువంటి కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 3 అంచెల భద్రతను కొనసాగిస్తున్నారు. మరోవైపు సిపిఎం సిపిఐ కావచ్చు, వీళ్ళు ఈ రెండు పార్టీలు రేపు 11 గంటలకు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఇవాళ స్టాలిన్ తో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత స్టాలిన్ ఒకే నిర్ణయం చెప్పడం జరిగింది. మీ పార్టీకి సంబంధించి మీరు స్వేచ్ఛగా మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, మేమైతే కలిసే ప్రసక్తే లేదంటూ కూడా చెప్పిన నేపథ్యంలో రేపు వాళ్ళు కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా ఇవ్వకూడదా అనే దీనిపైన పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకుంటారు. సో ఇట్లా అన్ని రకాలుగా కూడా ఒకవైపు తీవ్ర ఆందోళన టీవీకే పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, అదేవిధంగానే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంతమంది ప్రజలు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా కేవలం రాజ్యాంగబద్ధంగా అంటే ఎన్నికైనప్పటికీ కూడా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గవర్నర్ అడ్డు చూపుతున్నారంటూ కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో ఇట్లా ఓవరాల్ గా చూస్తే రేపు అన్ని రకాలుగాను కొన్ని రకాల ఇబ్బందులు అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ యంత్రాంగం కూడా అంటే గవర్నర్ ఆదేశాల ప్రకారం కట్టుదిట్టమైన భద్రతలు ఒకవైపు కొనసాగిస్తూ ఉంటే ఆందోళన జరుగుతాయి కాబట్టి మరోవైపు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఇప్పటికే టీవీకే పార్టీ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అందువల్లనే ఏదైతే సిపిఎం సిపిఐతో పాటు మరికొన్ని పార్టీలు ప్రయత్నాలు అయితే వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. రేపైతే ఒక కొలుపు వచ్చే అవకాశం అయితే ఉంది. సో గోపినాథ్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ టీవీకే పార్టీతో ఇటు తమిళనాడు కాంగ్రెస్ జత కట్టింది. అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీలో ఉన్న 2 సభ్యులు కూడా ఇటు టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మిగిలింది 4 మాత్రమే. అది కూడా సిపిఐ సిపిఎం పార్టీలు 2 కనుక కలిసి వస్తే మాత్రం టీవీకే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అయితే లభిస్తుంది. సో ఇటు సిపిఐ సిపిఎం కూడా రేపు భేటీ నిర్వహించి దానికి
సంబంధించి నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారండి. దానికి సంబంధించి ఏమైనా డిమాండ్స్ ఏమైనా వినిపించే అవకాశం ఉందా టీవీకే పార్టీకి సంబంధించి? అంటే డిమాండ్ అంటే ఒకటే, వాళ్ళు అంటే 4 ఎమ్మెల్యేల సీటు సంబంధించి మేము పొత్తుగాను కుదుర్చుకుంటే మంత్రివర్గంలో ఏదైనా సరే చోటు ఇవ్వాలి, అందులో కీలకమైనటువంటి శాఖలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. అది కూడా ఏదైనప్పుడు కూడా రేపు ఒక కీలకంగా అంటే సిపిఎం కానీ సిపిఐ కానీ ఈ 2 పార్టీలు కూర్చుని వాళ్ళు కీలకంగా నిర్ణయం తీసుకున్నాక, అదే కాకుండా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయిన తర్వాతనే, ముఖ్యమైన నేతలందరూ కూడా సమావేశం నిర్వహించుకున్న తర్వాతనే మరికొన్ని డిమాండ్లు కూడా ముందు పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఏదైనప్పటికీ కూడా అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం ముందుగా టీవీకే పార్టీ ఏం చెప్తున్నారు అంటే, ప్రభుత్వానికి మీరందరూ కూడా సహకరించండి, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీకు కావాల్సినటువంటి అంశాలపైన మనం చర్చిద్దాం, దాని తర్వాత నిర్ణయం తీసుకున్నామంటూ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మాత్రం రేపైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇంత లోపల కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తామంటున్నారు కాబట్టి దానికి సంబంధించి మాత్రం భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ. తమిళనాడులో ప్రభుత్వ